ఎన్టీఆర్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం కంబంపాడు గ్రామంలో జరుగుతున్న మట్టి తవ్వకాలు తరలింపు వ్యవహారం రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతుంది. ఈ అంశంపై ఇప్పటికే వార్తలు ప్రచురితమైనప్పటికీ రెవెన్యూ, పోలీసులు, మైనింగ్ తదితర శాఖలకు ఫిర్యాదు చేసినప్పటికీ మట్టి తరలింపు కొనసాగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం చెరువులో జేసీబీల సాయంతో పెద్ద ఎత్తున మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని చెబుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ కు మట్టి లోడింగ్ కు రవాణా పేర్లతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాకుండా జేసీబీను మైనర్ గా కనిపిస్తున్న బాలుడు నడిపిస్తున్నట్లుగా, అలాగే జేసీబీ క్యాబిన్ పై చుట్టుపక్కల పలువురు చిన్నారులను ఎక్కించుకుని మట్టి లోడింగ్ పనులు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పిల్లల ప్రాణాలకు ముప్పు కలిగించే అత్యంత ప్రమాదకర పరిస్థితి అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తవ్వకాలకు ఉపయోగిస్తున్న జేసీబీ వాహనానికి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ నంబర్ ఉందా లేదా అనే అనుమానాలు కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రవాణా శాఖ మరియు పోలీసులు తనిఖీ చేసి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు. గ్రామస్తులు లేవనెత్తున్న ప్రశ్నలు ఏంటంటే, చెరువులో మట్టి తవ్వకాలకు అధికారిక అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరికి ఎంత పరిణామంలో అనుమతి ఇచ్చారు? ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాలు ఆ పరిమితుల్లోనే ఉన్నాయా? మైనర్ గా కనిపిస్తున్న వ్యక్తి జేసీబీ నడుపుతున్నాడనే ఆరోపణల్లో వాస్తవం ఉందా? జేసీబీకి అవసరమైన చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్నాయా? ప్రమాదకర పనుల్లో చిన్నారులు ఎందుకు కనిపిస్తున్నారు? ప్రభుత్వానికి చెందిన చెరువులో ఎలాంటి తవ్వకాలు జరుగుతుండగా సంబంధిత శాఖలు ఇప్పటి వరకు సమగ్ర తనిఖీలు నిర్వహించకపోవడంపై గ్రామస్తులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చెరువు గ్రామానికి ప్రధాన నీటి వనరు కావడంతో విచక్షణారహితంగా మట్టి తొలగిస్తే భూగర్భ జలాలు, చెరువు నిల్వ సామర్థ్యం, సాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, రవాణా, పోలీసులు, విజిలెన్స్ శాఖల సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అనుమతులు ఉంటే వాటిని బహిరంగంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక వీఆర్ఓకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తరువాత కొంతమంది పాత్రికేయ మిత్రులు ఆర్డీఓకి, ఎంఆర్ఓకి పలుసార్లు ఫిర్యాదు చేసినా కూడా మట్టి దందా ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే దీని అర్థం పైనున్న పరమశివుడికే తెలియాలి. అక్కడ పనిచేస్తున్న కొంతమంది నిర్వాహకులు బాహాటంగానే అధికారులకు ట్రాక్టర్ ట్రిప్ కి 50 రూపాయలు ఇస్తున్నామని చెప్పటం విశేషంగా మారింది. వరదల బారి మా ఇళ్ల మీద కొత్తయి ఎక్కడ పడితే అక్కడ చెరువులో గొయ్యలు తీసి మేము పర్మిషన్ తెచ్చుకుంటామని చెబుతున్నారు. గుంటలు పెట్టి మట్టి తీస్తున్నారండి. పర్మిషన్ తెచ్చుకున్నామని చెబుతారు. నాకు ఇబ్బంది అయిద్దండి. మా ఇళ్ల మీద వాత పడుతుంది. మా ఇల్లు చెరువు పక్కనే, రోడ్డు అమ్మటే. చిన్నపిల్లలు ఉన్నారు, పాములు, తేళ్లు అన్ని వస్తాయండి వరదకి. చిన్నపిల్లలు ఉన్నారు, తిరుగుతారు చెరువు పక్కన. పిల్లలు పడితే అప్పుడు బాధ్యత ఏందండి? ఎవరిని ఇంటికి అనుకొని చెరువు ఉంది, ఇంటికి అనుకొని చెరువు ఉందండి. చిన్నపిల్లలు ఉన్నారని మీ సమస్య. చెరువు మట్టి తీస్తున్నారు. సరే సరే కదండి, అది ఇదిలేగా రోడ్డు కట్టే అడ్డం మీకు తెలుస్తూనే ఉంది కదండి. నుంచైనా తోలకుండా ఆపితే ఇప్పుడు జరగలేదు కానీ లారీలు మొన్న తిరిగినాయండి. నెల తిరిగినాయి, ఒక నెల టిప్పర్లో అసలు ఇప్పుడు కూడా ఆపట్లేదండి. మీద చెరువు అంటున్నారు. ఎవరు అనేది? ఎవరు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చినప్పుడు మేము ఉంటున్నాం, పనికో పోతాం అన్నం అంటాం. టాటర్లు అయితే ఆపారు కానీ టిప్పర్లు అయితే ఆపలేదు. విఆర్ఓ గారు వచ్చిండు, విఆర్ఏ గోపి వచ్చిండు. ఆ టిప్పర్లు అయితే ఆపలేదు కానీ టాటర్లు అయితే ఆపారు వాళ్ళు వచ్చి. అయితే మేము పర్మిషన్ తెచ్చుకున్నామని టిప్పర్లు తోలేరు. అప్పటి నుంచి తోలుతూనే ఉన్నారు. 2 నెలలు తోలేరు టిప్పర్లో. ఇంట్లో అన్నం కూడా తినేది కావట్లే వాళ్ళకి. ఇంటి నిండా బట్టి దుమ్మి అసలు రోడ్డు మీద పోతుంటే మరి మా ఇంట్లో చూడలే కాకుండా ఏనాడు లేదా తోలకు ఇప్పుడు వచ్చిన తోలకాలు. మా ఇంటి పక్కన రోడ్డు అయితే పగిలిపోయింది. మరి దరామటి రోడ్లు కూడా పగిలిపోయింది మా ఇంటి పక్కన. రోడ్లు మరి ఎందుకు ఆ తోలకాలు ఎందుకు, అది ఎందుకు అట్లా చేస్తున్నారు ఇక్కడ?